రోజు రోజుకి ఏం వంట చేయాలో అని చెప్పి ఆలోచనకి పిచ్చి లేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. కూరగాయలు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. సరేలే బ్లాగ్ లోపలికి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు కూడా నేను అలాగే కన్ఫ్యూజ్ అయినా, ఏం చేయాలో అర్థం కాక. ఈవినింగ్ మా బాబు ట్యూషన్కి వెళ్ళిపోయినాడు, మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతుంది. ఏదో ఒకటి వంట ప్రిపేర్ చేయాలి, తప్పదు అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇక్కడ 4 కప్స్ కందిపప్పు తీసుకున్న, 1 కప్పు శనగపప్పు తీసుకున్న. దాన్ని బాగా వాష్ చేసేసి దాంట్లో నిమ్మకాయ సైజ్ చింతపండు కడిగి వేసేసిన, దాంట్లో 4-5 టమాటా కట్ చేసి వేసిన, ఇంత పసుపు కారం వేసి రెడీ పెట్టేసుకొని దాన్ని అయితే కుక్కర్లో పెట్టేసేసి మంచి 3-4 విజిల్స్ వచ్చేదాకా పెట్టాను. దాని తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తిపేసి వాటర్ పోసి బాగా కలిపేసుకొని దాని లోపల 4 టీ స్పూన్ సాంబార్ పౌడర్, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ నేను యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏ పౌడర్ నచ్చినా మీరు యూజ్ చేయండి, కానీ ఎంటీఆర్ బాగుంటుంది. అది వేసేసి దీని లోపల కరివేపాకు అయితే బాగా కడిగి వాష్ చేసి వేసేసాను. ఇక్కడ నా పప్పు మసులుతుంది. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసాడు. మా హస్బెండ్ రాగానే అసలు మా పాప ఎలా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని చూడండి, అసలు ఆయన బట్టలు కూడా తొందరగా మార్చుకొని ఇవ్వలేదు మా పాప. ఇక్కడ ఆయన ఏదో చిప్స్ కుకీస్ ఏవేవో పట్టుకొని వచ్చాడనమాట. ఇక మా పాప మా హస్బెండ్ వస్తే అంతే పిచ్చిది అయిపోతుంది అనమాట. మా బాబు అయితే ఇంకా ట్యూషన్కి వెళ్ళి రాలేదు. ఈరోజు మా హస్బెండ్ కొంచెం తొందరగా వచ్చేసాడు, 7:45 అట్లా. ఇక్కడ నా పప్పు అయితే మసులుతుంది. మీరు చూస్తున్నారు కదా, అసలు మీరు బెడ్ పైన ఆ బ్లాంకెట్ ఎందుకు చూస్తున్నారు కదా, ఇదంతా చలికాలం ఎఫెక్ట్ ఫ్రెండ్స్. అసలు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక, మా బాబు ట్యూషన్కి వెళ్ళాక అన్ని డోర్స్ విండోస్ క్లోజ్ చేసుకొని నేను మా పాప అసలు మంచం పైన పండుకొని టీవీయో ఫోనో చూస్తున్నప్పుడు బాగా చలిగా అనిపిస్తుంది. ఫ్యాన్ బందున్నా చలి పెడుతుంటుంది కాబట్టి ఆ బ్లాంకెట్ కప్పుకొని ఇద్దరం తల్లి బిడ్డలం టీవీ చూస్తూ కూర్చుంటాం అనమాట మేము. సో మా పాప కూడా అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆమె డ్రాయింగ్ చేస్తుండే అనమాట. అంత రూమ్ మెస్సిగా చేసింది. వాళ్ళ డాడీ రాగానే పరిగెడుతూ అక్కడికి వెళ్ళిపోయింది, అన్నీ వదిలేసి. ఇక్కడ లైట్ ఆఫ్ చేసేసాను, నేను వంట చేస్తున్నాను కాబట్టి. చూస్తున్నారు కదా, పిల్లలు ఉంటే ఇంతే, మనం ఇల్లు ఎంత క్లీన్ పెట్టుకున్నా అంతే. ఇక ఆ అంట్లో ఏమో పడుతూ ఉంటే ఇల్లు ఏమో గలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఆడోళ్ళకి తప్పని బాధ అనమాట. ఇక్కడ నా పప్పు 2 ఇంచెస్ తక్కువ అయ్యేదాకా మసిలిపోయిందనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నేను పోపు కోసం కొంచెం కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఆవాల జీలకర్ర కరివేపాకు 3-4 ఒట్టి మిరపకాయలు తీసుకున్నాను. అది బాగా బ్రౌన్ అయ్యేదాకా ఏం చేసుకున్నాను అనమాట. మీ దగ్గర హింగువ ఉంటే మాత్రం పక్క వేయండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. తీర దించే కంటే ముందు కొంచెం దాని లోపల ఒక 5-6 ఎల్లిపాయలు బాగా నేను దాన్ని నలిచేసి దాంట్లో వేసిన. అది కచ్చిపచ్చిగా ఉంటే బాగుంటుంది హెల్త్ కానీ. ఇక్కడ మా బాబు ట్యూషన్కి వెళ్ళి వచ్చాడు, రాగానే వేయడమే. ఫాస్ట్ ఫుడ్ కదా పిల్లలు అంతే. పాప తినేసింది, ఇప్పుడు వీడు తింటున్నాడు. ఇక మా పాప చూస్తున్నారు కదా, పిల్లలు అయిపోయింది. మా హస్బెండ్ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన పాపతో. ఇక్కడ నేనేమో వంట చేస్తున్నాను. ఇక్కడ నా పప్పు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు చేసేస్తే ఇక పప్పు చారు అంటే మా హస్బెండ్ కానీ మా బాబు కానీ బాగా ఇష్టంతో తింటాడు, నాకు మామూలుగా ఇష్టం అనమాట. సో మీకు ఈ వీడియో నాకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.